ధర అయితే తన రూమ్‌లో పడుకొని ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణు, వరలక్ష్మి అయితే వస్తూ ఉంటారు. ధర, ధర అని చెప్పేసైతే వరలక్ష్మిని ధరని లేపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధర అయితే ఎంతకీ లెగకపోవడం చూసి అక్కడ ఉన్న గ్లాస్ వాటర్‌తో అయితే ధర మొహం మీద కొడుతూ ఉంటుంది. ఇంతలో ధర అయితే తులుక్కున లెగుస్తూ ఉంటుంది. "ఏంటి పొద్దు పొద్దున్నే నీ గోల" అని చెప్పేసైతే ఒక్కసారిగా లెగిచి, "అయినా నువ్వు ఇంట్లో ఉండటం ఏంటి?" అని చెప్పేసైతే ధర అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "నా కూతుర్లు ఎక్కడ ఉన్నారు? నువ్వే ఎక్కడో దాచిపెట్టావు. ఎక్కడ ఉన్నారని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ధర అయితే, "నీ కూతుర్లు నేను దాచిపెట్టడం ఏంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నువ్వు నంగనాచిలాగా మాట్లాడకు కానీ, నా కూతుర్లని ఎక్కడ పెట్టావో నువ్వు చెప్పు. ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినా ఊరుకున్నాను. కానీ, నా పిల్లల విషయంలో నువ్వేమైనా చేస్తే నేను ఊరుకునేదే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ధర అయితే, "నేనేం చేయలేదే నీ పిల్లల్ని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే గట్టిగా ధరానైతే కొడుతూ ఉంటుంది. "మర్యాదగా నా పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్తావా లేదా? లేదంటే నేనంటే ఏంటో నీకు చూపిస్తానని" చెప్పేసైతే గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి వరలక్ష్మి ఇలా కొడుతున్నావు? నేను అడిగితే కూడా చెప్పొచ్చును కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "నువ్వు మామూలుగా అడిగితే చెప్తావా ఏంటి? నా పిల్లలు ఎక్కడ ఉన్నారో నువ్వు చెప్పకపోతే నిన్ను చంపేస్తాను ఈరోజు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ధర అయితే, "నిజంగానే నాకు తెలీదని చెప్తున్నాను కదా! నాకెలా తెలుస్తుంది మీ పిల్లలు ఎక్కడ ఉన్నారో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా పిల్లలు ఎక్కడ ఉన్నారో తినికి కూడా తెలియకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "మా పిల్లల్ని ఎవరైనా తీసుకువెళ్ళిపోతారనంటే అది నువ్వే, అందుకే నిన్నే అడుగుతున్నాం. ఎక్కడ ఉన్నారో మర్యాదగా చెప్పు ధర" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ధర అయితే, "ఏంటి విష్ణు నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు? నిజంగా నాకు తెలీదు. తెలిస్తే నేను చెప్పనా ఏంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "చెప్పవా? చెప్పవా?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న ఒక కత్తినైతే తీసుకొని తనని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.